తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి వచ్చినటువంటి అక్కలకు, అన్నలకి, తమ్ముళ్ళకి మా తరఫున ఆహ్వానం పలుకుతూ, ఇవాళ మీరందరూ హైదరాబాద్ నగరానికి శాంతిని వెతుకుతూ వచ్చారు. దేశంలో ఒక శాంతియుత వాతావరణం కావాలని, మనుషులు ఒక శాంతియుత సహజీవనంతో బతకాలని, హింస లేనటువంటి ఒక సమాజం కావాలని ఆ తీవ్రమైన ఆకాంక్షతో మీరందరూ భిన్న ప్రాంతాల నుంచి వచ్చారు. ఇవాళ చరిత్రలో మనమే కాదు, ప్రపంచమే ఒక కీలక దశ నుండి ప్రయాణం చేస్తున్నది. ఇవాళ ఇజ్రాయిల్ చేస్తున్న దుర్మార్గాన్ని చూస్తున్నాం. దాని వెనుక అమెరికా సామ్రాజ్యవాదం నిలబడి ఏ హద్దు ఆంక్షలు లేకుండా విపరీతంగా మనుషులను చంపుతున్నాడు. చిన్న పిల్లల్ని చంపుతున్నారు, మహిళలను చంపుతున్నారు, వృద్ధులను చంపుతున్నారు. మనిషి అనేటువంటి జ్ఞానం లేకుండా, స్పృహ లేకుండా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక హింసాయుతమైనటువంటి దశలో మేము బతుకుతున్నాం. ఆ హింసాయుత ప్రపంచంలో మన దేశంలో కూడా ప్రతిపక్షం ఉండకూడదని భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల క్రితము కాంగ్రెస్ విముక్తి భారత్ అంటే కాంగ్రెస్ పార్టీ లేనటువంటి భారత్, అది ఎన్నికల్లో ఓడిపోతే అది వేరు విషయం, కానీ కాంగ్రెస్ లేనటువంటి ఒక భారతదేశం. అలాగే ఇవాళ నక్సలైట్ లేని భారతదేశం, దీని తర్వాత కమ్యూనిస్ట్ లేని భారతదేశం, దీని తర్వాత ప్రజాస్వామ్యవాదులు లేని భారతదేశం, తర్వాత ప్రతిపక్షాలు లేని భారతదేశం. ఇది ఏం పద్ధతి? మన దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం చాలా ఆలోచించి రాసిన రాజ్యాంగం 2.5 సంవత్సరాలు దేశంలో ఉండేటువంటి మేధావులు, దేశంలో ఉండేటువంటి లాయర్స్, జడ్జి అందరూ కూర్చొని అందరూ ప్రతినిధులతో ఈ రాజ్యాంగాన్ని రాశారు. రాజ్యాంగం ఏం చెప్తున్నది? రాజ్యానికి ఉండే ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే దానికి బలప్రయోగం ఉపయోగించే అధికారం ఉంటుంది. దాని ద్వారా లక్షలాది మంది సైన్యం ఉంటారు, పోలీసు ఉంటారు, పారామిలిటరీ బలగాలు ఉంటాయి. వాళ్ళందరూ ఆయుధాలు పట్టుకొని ఉంటారు. ఆయుధాలు పట్టుకున్నటువంటి ఇంత సైన్యం కానీ, ఇంత పోలీసు కానీ సమాజానికి ఏం అవసరం? సమాజాన్ని శాంతియుతంగా జీవిస్తున్నప్పుడు నిజానికి ఇంత బలప్రయోగం యొక్క అవసరం రాజ్యానికి ఉండదు. కానీ రాను రాను రాజ్యము విపరీతమైనటువంటి బలప్రయోగాన్ని లేదా బలప్రయోగం చేసే సాధనాన్ని పెంచుకుంటూ వస్తుంది. నిన్న కాక మొన్న ఉత్తరప్రదేశ్లో 60,000 మంది కానిస్టేబుల్స్ రిక్రూట్ చేశారు, పోలీస్ యంత్రాంగాన్ని. ఎవరి మీద ఉపయోగించడానికి? ఎందుకు ఇంత బలప్రయోగం? రాజ్యాంగం ప్రకారము రాజ్యము బలప్రయోగం ఉపయోగించాలంటే రాజ్యాంగ ప్రమాణాలు ఉన్నాయి, చట్టబద్ధ పాలన ఉంది. రాజ్యము తన ఆయుధాన్ని ఉపయోగించేటప్పుడు దాని మీద చాలా ఆంక్షలు ఉన్నాయి, చాలా నియమాలు ఉన్నాయి, చట్టబద్ధ పాలన ఉంది. ఆయుధం ఉపయోగించే ముందు ఇవన్నీ కూడా ప్రమాణాలకు లోబడి రాజ్యం ఆయుధాన్ని ఉపయోగించాలి. ప్రైవేటు వైలెన్స్కి రాజ్యం చేసేటువంటి బలప్రయోగం చాలా తేడా ఉంటుంది. సమాజంలో కొంత హింస ఉండొచ్చు. హింస సమాజంలో ఉన్నప్పుడు ఆ హింసను నియంత్రించే క్రమంలో రాజ్యం కూడా హింసను ఉపయోగించడం ప్రారంభిస్తే హింస వర్సెస్ హింస, ప్రైవేట్ హింస, రాజ్య హింస, ఇక దానికి అంతు ఆది లేకుండా అది ఒక చక్రంలాగా తిరుగుతూ మొత్తం సమాజం ఒక వైలెన్స్, ఒక హింసాయుత దశలో పడిపోతుంది. కనుక ఇవాళ
మన రాష్ట్రంలో వామపక్ష పార్టీలన్నీ ఒకటై వాళ్ళ మధ్యన చాలా తేడాలు ఉన్నాయి, భావజాలకు తేడాలు ఉన్నాయి, వాళ్ళకు చాలా తేడాలు ఉండే ఇన్ని పార్టీలు ఉన్నాయి. కానీ వామపక్ష పార్టీలు తెలంగాణ వరకైతే ఒకటి అర్థం చేసుకుని ఏంటంటే, ఈ రాజ్యము ఒకవేళ ఇలాగే ప్రవర్తిస్తే రాజ్యాన్ని నియంత్రించకుండా రాజ్య బల ప్రయోగం అనేది దానికి ఆంక్షలు లేకుండా అది ఉపయోగించడము, దాన్ని ప్రయోగించడం ప్రారంభిస్తే అది అక్కడ ఆగదు. ఇది చరిత్ర. రాజ్యము ఒక్కసారి ఏ ఆంక్షలు లేకుండా, చట్టబద్ధ పాలన లేకుండా ఒకవేళ రాజ్యం పరిపాలించడం మొదలు పెట్టిందంటే ఇక రాజ్యానికి హద్దులు ఉండవు. ఎందుకంటే రాజ్యం దగ్గర ఉన్న బలప్రయోగ సాధనాలు ఏస్తున్నాయి, విపరీతమైన సాధనాలు ఉన్నాయి. ఇన్ని సాధనాలు తమ దగ్గర పెట్టుకొని, ఇన్ని ఆయుధాలు తమ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఒకవేళ ఈ ఆయుధం మీద నియంత్రణ లేకపోతే రేపు భవిష్యత్ సమాజం ఏం కాబోతున్నదని ఆందోళన నుంచి మనందరం ఇక్కడికి వచ్చాం. రాజ్యానికి చెప్పడానికి వచ్చాం, మీకు బలప్రయోగం చేసే అధికారం రాజ్యాంగం ఇవ్వచ్చు, కానీ ఎటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఆయుధాన్ని ఉపయోగించాలనే ఆంక్షలు ఉన్నాయి, చట్టబద్ధ పాలన ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి. ఈ ప్రమాణాలు కాదని మీరు ఒకే ఒకసారి ఫలానా గ్రూప్ని మేము అంతం చేస్తాం అంటే మీరు అంతం చేస్తామని ఎలా ప్రకటిస్తారు? మీరు అంటే ఒక రాజకీయ ఉద్యమాన్ని మొత్తంగా దాన్ని ఫలానా డేట్ వరకు అంతం చేస్తాం అనేది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం, చట్టబద్ధ పాలనకు విరుద్ధం. రాజ్యం అట్లా అనడానికి వీలు లేదు. కానీ రాజ్యము ఇవాళ బాహటంగా మేము చంపుతాం, ఎలిమినేట్, న్యూట్రలైజ్, భాషనే మారిపోయింది. నేను ఇక్కడ ఆగుతుందా? మిత్రులారా, కాస్త చరిత్ర చదువుకొని పొలిటికల్ ఎకానమీ చదువుతున్న విద్యార్థిగా నేను చెప్తున్నాను, రాజ్య హింస హద్దులు దాటితే అక్కడ ఆగదు. ఇది చరిత్ర. ఇవాళ మనందరం కూడా రాజ్యానికి చెప్పడానికి వచ్చాం, మిమ్మల్ని ఎన్నుకొని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మీకు అధికారం ఇచ్చి ఓటరు తన ఓటు ద్వారా మిమ్మల్ని ఎన్నుకొని అక్కడ పంపించింది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం పరిపాలించాలని పంపించారు. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. రాజ్యాంగంలో ఏం రాసింది? రాజ్యాంగంలో చట్టాల్లో ఏం రాసింది? ఆ చట్టాలు ఖాతరు చేయకుండా మీరు ఒకవేళ ఈ బల ప్రయోగాన్ని ఇలాగే ఉపయోగిపోతుంటే సమాజం ఇవాళ ఆందోళనలో ఉంది. మనందరం కూడా ఆందోళనలో ఉన్నాం. ఇది ఎక్కడ ఆగుతుంది? ఈ బల ప్రయోగము ఎక్కడ ఆగుతుంది అనేటువంటి ప్రశ్న, అనేటువంటి సవాలు ఇవాళ మనందరం ఎదుర్కొంటున్నాం. కనుక ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు. ఇది కేవలం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు. ఇది ఆదివాసుల సమస్య. ఆదివాసులు ఇవాళ మావోయిస్ట్ వచ్చిన తర్వాత ఉద్యమాలు చేయడం లేదు. గత 200 ఏళ్ళుగా ఆదివాసులు తమ జీవిత కొరకని, తమ అడవి కొరకని, జమీన్ అని వాటి కొరకు ఆదివాసులు 200 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటాల ఫలితంగా చాలా హక్కులు వచ్చాయి ఆదివాసులకు. భారత రాజ్యాంగంలో స్పష్టంగా రాస్తుంది, ఆదివాసీ ప్రాంతాలకు రాజ్యం పోవాలంటే ఆదివాసుల అనుమతి కావాలి, ఆదివాసులు దానికి అంగీకరించాలి. ఆ తర్వాత చాలా చట్టాలు వచ్చాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది, అలాగే పీసా వచ్చింది. పీసా ప్రకారం కూడా మీరు ఆదివాసులు ఎవరి ప్రాంతానికైతే మీరు వెళ్తున్నారో అక్కడ వెళ్ళడానికి వాళ్ళ అనుమతి కావాలి. రాజ్యాంగంలో జైపాల్ సింగ్ స్పష్టంగా మాట్లాడాడు, మేము ఇంతకాలంగా పోరాటం చేస్తున్నాం, మేము కలిసి ఉండాలని అంటున్నాం, మా స్వతంత్ర ఏమిటి, మా స్వేచ్ఛ సంగతి ఏమిటి, మా స్వయం పరిపాలన సంగతి ఏమిటని జైపాల్ సింగ్ భారత రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఆయన ఒక ప్రాథమికమైన ప్రశ్న ఏదైతే అదే ప్రశ్న 75 ఏళ్ళ తర్వాత మనం అడుగుతున్నాం. ఇవాళ ఆదివాసుల యొక్క అస్తిత్వం ఏమిటి, ఆదివాసుల జీవన విధానం ఏమిటి, ఆదివాసుల యొక్క స్వేచ్ఛ ఏమిటి, స్వాతంత్రం ఏమిటి, వాళ్ళ మీద అడవి మీద ఉండే వాళ్ళ హక్కుల సంగతి ఏమిటి, ఇవన్నీ పోయి ఇవాళ కేవలం అక్కడ సహజ వనరులు ఉండబట్టి, అక్కడ ఖనిజాలు ఉండబట్టి ఆదివాసుల వాళ్ళ నిజంగా కూడా వాళ్ళ యొక్క విషాదం అది. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కింద అంత సంపదను వాళ్ళు కూడా తెలియదు, ఉన్న వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు. వాళ్ళకి స్వార్థం లేదు, వాళ్ళకి స్వప్రయోజనం లేదు, డబ్బులు చేసుకోవాలని లేదు, వాళ్ళకు పేరు లేదు. వాళ్ళు అమాయకులుగా అడవి మీద ఆధారపడి
ఒక స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతున్న ఆదివాసుల మీద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి ఇప్పటిదాకా మన నిరంతరంగా వాళ్ళ అంటే ఒక్క సమస్య కాదు, సమస్యల వలయంలో వాళ్ళని ఎక్కేశారు. ఇది ఆదివాసుల పోరాటం. కానీ ఆదివాసుల పోరాటానికి మావోయిస్ట్ పార్టీ అక్కడ ఉంది కాబట్టి మీరు మావోయిస్ట్ అసలు ఆయుధాలు ఉన్నాయి అని మీరు అంటున్నారు. కానీ చంపుతున్నది ఎవరిని? ఆయుధాలున్న వాళ్ళు కదా, అమాయకమైన ఆదివాసులను చంపుతున్నారు కదా. ఆదివాసులని మనము అక్కడ వెళ్ళి పిల్లలు అనకుండా, చిన్నపిల్లలు అనకుండా, మహిళలు కాకుండా, వృద్ధులు అనకుండా మీరు మొత్తంగా ఇవాళ ఆదివాసుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించారు. ఈ యుద్ధం ఏదైతే ఆదివాసుల మీద ప్రకటించారో ఆ యుద్ధం అక్కడ ఆగుతుందా లేక ఆ యుద్ధము ఎప్పటిదాకా పోతుంది? ఇవాళ మీరు ఇజ్రాయిల్ దుర్మార్గం చూస్తే అమానవీయంగా, అమానుషంగా హాస్పిటల్స్ మీద, స్కూళ్ళ మీద, ఇళ్ల మీద బాంబులు వేస్తున్నారు. ఎట్లా అసలు నీ దగ్గర అధికారం ఉందని, నీకు బలప్రయోగం చేసే ఒక శక్తి ఉన్నదని ఇవాళ ఇజ్రాయిల్ అనేటువంటి దుర్మార్గమైన దేశం అమెరికా యొక్క వాళ్ళ మద్దతుతో ఇవాళ వాళ్ళు మొత్తంగా టీవీ స్టూడియోలు, హాస్పిటల్లు, సివిలియన్ ఏరియాస్, జనం జీవించే జనజీవనం మీద యుద్ధానికి కూడా నీతి ఉంటుంది కదా. ఆ యుద్ధం నీతి అక్కర్లేదు. దాని వెనుకున్న అమెరికాకు అసలే యుద్ధ నీతి వాడు వెనుకుండా నడుపుతున్నాడు. ఆ అమెరికాలో ఉండేటువంటి ఖనిజ వనరుల కొరకని ఇవాళ అక్కడ యుద్ధం చేస్తున్నారు. అక్కడ ఆయిల్ ఉందని యుద్ధం చేస్తున్నారు. ఇవాళ మీరు ఏ ఖనిజ వనరుల కొరకైతే ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం చేశారో భారతదేశంలో కూడా జరుగుతున్నది. ఈ దేశంలో ఉండే ఖనిజాలను వాటిని దోచుకోవడానికి, ఆ ఖనిజాలను ఇవాళ లాభాల కొరకని, కార్పొరేట్ లాభాల కొరకని మీరు వాళ్ళ ఒక యుద్ధం చేస్తున్నారు. మీరు ఖనిజ వనరులను ఆదివాసీ ప్రాంతంలో ఉంటే ఆదివాసితో కూర్చొని మాట్లాడవచ్చు. ఈ ఖనిజాలు దేశానికి అవసరమని చెప్పొచ్చు. దేశ సంపద పెరగడానికైనా, దేశంలో ప్రజలందరి జీవితం బాగుపడాలన్నా, ప్రాజెక్ట్ కట్టాలన్నా, రోడ్లు వేయాలన్నా, పరిశ్రమలైనా కొంత ఖనిజాలు అవసరం అని వాళ్ళకి చెప్పొచ్చు, కూర్చొని మాట్లాడవచ్చు. అది రాజ్యాంగం చెప్తున్నది. కానీ వాళ్ళతో కూర్చున్నది లేదు, మాట్లాడేది లేదు. ఇవాళ పోనీ ప్రభుత్వం తీసుకుంటున్నదా ఖనిజ వనరులు? కాదు, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు. ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల లాభాల కొరకని, అంతర్జాతీయంగా జాతీయంగా పెట్టుబడిదారుల యొక్క లాభాల కొరకని మీరు వాళ్ళ అక్కడ కదా ఈ ఆపరేషన్ కగారు మీరు దాన్ని ప్రకటించారు. ఆపరేషన్ కగారు వెనుక ఏమి దాన్ని ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? మీరు మావోయిస్ట్ ముక్త భారత్ అంటున్నారు. ఓకే, మావోయిస్ట్ ముక్తి తర్వాత దేని కొరకు మీరు అక్కడ అడవిలోకి ఎందుకు పోతున్నారు? అడవిలో పోతున్నది ఆ ఖనిజ వనరుల కొరకు పోతున్నారు. ఖనిజ వనరులు ఎవరికి కావాలి? సామ్రాజ్యవాద దేశాలకి, ఈ దేశంలో కార్పొరేట్ శక్తులు. కార్పొరేట్ శక్తుల కొరకే మీరు పాలన చేస్తున్నారా లేక ప్రజల కొరక? ఈ దేశంలో ఉండే ప్రజలు కన్విన్స్ అయ్యారా? అంటే సంపద పెంచుకోవడం కొరకని ఈ విపరీతమైన అసమానతలు పెరుగుతున్న దేశంలో కేవలము కార్పొరేట్ కోట్ల గుప్పటి మంది కొరకని ఇవాళ ఇంత బలప్రయోగం జరుగుతుంది. కార్పొరేట్ శక్తులు ఒకవైపు, తర్వాత మత ద్వేషాలను పెంచడం. మత ద్వేషాలను పెంచడం ఎందుకు? ఈ మతాలన్నీ కలిసి మనుషులు కాదా? మొదట మనం మనుషులం, తర్వాత అయినా ఓ మతమో కులం. కానీ ముందు మనం మనుషులం అని మర్చిపోతట్లా. మీరు చంపుతున్నది ఎవరిని? మనుషులను చంపుతున్నారు. మానవత్వం ఏమైంది? మనిషిలో ఉండేది దయ, ప్రేమ, కరుణ ఇవన్నీ ఏమయ్యాయి? మనిషిలో ఉండే ఉదాత్త లక్షణాలు ఏమయ్యాయి? మనిషి ఏమవుతున్నాడు? ఈ ప్రశ్నలు ఏవైతున్నాయో కొన్ని తాత్విక ప్రశ్నలు, కొన్ని చారిత్రక ప్రశ్నలు ఇవాళ మన ముందున్నాయి. మనందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నది కేంద్ర ప్రభుత్వానికి అయినా, రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ప్రభుత్వాలకు మనం చెప్తున్నది ఏమిటంటే శాంతి ఎన్నడైనా యుద్ధం కంటే గొప్పది. శాంతి ఎన్నడైనా మనిషి అభివృద్ధికి, నాగరికత అభివృద్ధికి అది అవసరం. యుద్ధము అది విధ్వంసానికి దారితీస్తుంది, శాంతి మానవుడికి అభివృద్ధికి దారితీస్తుంది. శాంతి కావాలి అని యుద్ధంలో ఉన్న వాళ్ళే మావోయిస్ట్ పార్టీ మేము శాంతి చర్చకు సిద్ధము అన్న తర్వాత అంతకంటే రాజ్యానికి సంతోషపడవలసిన విషయం లేదు. మీరు మాట్లాడతామంటూనే మీరు వాళ్ళని చర్చలో పిలవలసింది, మాట్లాడవలసింది. వాళ్ళ ఆయుధాల సమస్య ఉంటే ఆయుధాల సమస్య మాట్లాడండి. కానీ మేము లేదు, ఏది వినం. ఇక జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఢిల్లీలో కూడా
మేము ఒక కమిటీని ఫామ్ చేశాం. ఆ కమిటీలో లాయర్స్ ఉన్నారు, తర్వాత ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు. కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చి కమిటీ ఫర్ పీస్ అనే ఒక అటువంటి సంస్థను చేసి కాంగ్రెస్ పార్టీని భిన్న రాజకీయ పార్టీని కలిసి మాట్లాడాం. రాహుల్ గాంధీని కలిసాం, మల్లికార్జున ఖర్గేని కలిసాం. అందరూ కూడా శాంతి కావాలని అంటున్నారు. కానీ శాంతి కావాలని వీళ్ళందరూ అంటుంటే వాళ్ళు మాట లేదు, చోలుకు లేదు. ఇంతకాలంగా మాట్లాడుతూ ఇంతమంది మీద దేశవ్యాప్తంగా మాట్లాడుతుంటే మేము శాంతి చర్చలు చేస్తారా చేయరా? శాంతి చర్చలు చేయకపోతే ఎందుకు చేయరు అనేటువంటి జవాబు చెప్పాలి కదా. ఎందుకు శాంతి చర్చలు చేయరు? శాంతి గొప్పదే కదా. శాంతి కొరకు చర్చలు జరపడం అనేది ఒక ఉన్నతమైనటువంటిది కదా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో శాంతి చర్చలు జరిగాయి కదా. శాంతి చర్చలు జరపడానికి మీకు అభ్యంతరం ఏమిటి? ఎందుకు వద్దంటున్నారు అనే ప్రశ్న అడగడానికి మనందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం, శాంతి ఎందుకు వద్దంటున్నారు? వాళ్ళకి వేరే కారణాలను ఏమో, ఏ కారణాలు అయితే ఏంటి? మీరు మాట్లాడుతుంటే సమస్యలు ఏమిటో మాట్లాడుకోవచ్చు కదా, సమస్యల పరిష్కారాలు ఏమిటో కనుక్కోవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు కమిటీ వేశారు కదా. శంకరం గారు, బాలగోపాలు, నందిని సుందర్, బేలా భాగ్య వీళ్ళతో ఒక కమిటీ వేశారు కదా. కమిటీ సలహాలు ఇచ్చింది కదా. ఏమైంది ఆ కమిటీ? తీయండి. వాళ్ళు ఏం చెప్పారు? ఆదివాసీ ప్రాంతాలు 200 ఏళ్ళుగా ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా మారింది, ఎందుకు సమాజంలో ఇక ఈ సమస్యలు వచ్చాయనేది చర్చిద్దాం, మూలాలకు వెళ్దాం, ఒక శాంతియుత సమాజాన్ని నిర్మిద్దాం. ఇవాళ కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని మాడితే ఎలాంటి సమాజం మీరు కావాలనుకుంటున్నారు? మీ స్వప్నం ఏమిటి? మీ సమాజంలో మనుషులంతా కలిసి జీవిస్తారా? శాంతియుత సహజీవనము కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నారా? స్వేచ్ఛ, స్వాతంత్రము, సమానత్వము, సౌభ్రాతృత్వం అనే ఉన్నత మానవ విలువలు ఏవైతున్నాయో ఆ విలువల కొరకు మనం ప్రయత్నం చేయాలి కదా. కనుక ఈ ఒక రమణీయమైన, ఒక సుందరమైన సమాజ నిర్మాణం మన స్వప్నం. కనుక దాని కొరకని మనందరం కూడా ఇక్కడ ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాలకైనా రాష్ట్ర ప్రభుత్వాలకైనా హింస ఆపండి, శాంతి కొరకు ప్రయత్నం చేయండి, శాంతి ద్వారా మనుషుల సమస్యను పరిష్కరించి ఒక మానవీయ సమాజం నిర్మాణం చేయండి అని అడగడానికి మనందరం వచ్చాం. మీ వచ్చిన వాళ్ళందరికీ కూడా వ్యక్తికి మహిళలు కూడా చాలా మంది వచ్చారు. మహిళ ఎప్పుడు శాంతినే కోరుకుంటుంది. మహిళ ఎప్పుడు, ఎందుకంటే ఆమె జీవితము, ఆమె పిల్లల్ని కనడము, ఆమె గర్భము, పిల్లల్ని పెంచడం, దానికి శాంతే కావాలి. ఒక అశాంతి అహింసా వాతావరణంలో పిల్లల్ని పెంచలేరు, పిల్లల్ని కనడం చాలా కష్టం. కనుక మహిళ స్వహాగా తాను శాంతిని కోరుకుంటుంది. కానీ ఇవాళ మహిళలు మనందరం కూడా ప్రభుత్వాలకు చెప్పడం ఏంటంటే, శాంతి ఎన్నడైనా యుద్ధానికంటే గొప్పది, శాంతి చర్చలు జరపండి, మూలాలకు వెళ్ళండి, సమస్యను పరిష్కరించండి. ఇది వాళ్ళ చరిత్ర. మనం అడుగుతున్న ప్రశ్న, ఇది సవాలు. మనందరం కూడా ఆ శాంతి ప్రయత్నంలో భాగం కావడానికి మీరందరూ వచ్చిన అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, నేను మీ అందరిని కూడా మరోసారి ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకుంటాను.